అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లుడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. హృదయమును కఠినపరుచుకునివాడు కీడులో పడును. నీ పగవాడు ఆకలిగొనిన ఎడల వానికి భోజనం పెట్టుము. దప్పిగొనిన ఎడల వానికి దాహం ఇమ్ము. అట్లు చేయుట చేత వాని తల మీద నిప్పులు గొప్పగా పోయిదువు. దేవుడు అందుకు నీకు ప్రతిఫలం ఇచ్చును. నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము. వాడి తొట్టిల్లినప్పుడు నీవు మనసున ఉల్లసింపకము. ఎదుటివాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనం చేయకుము. వాని రుచిగల పదార్థములను ఆశింపకము. అట్టివాడు తన ఆంతర్యంలో లెక్కలు చూచుకొనివాడు. తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయంలో నుండి వచ్చే మాట కాదు. నీవు తినిన దానికి కక్కివేయుదువు. కోపచిత్తునితో సహవాసము చేయకము. క్రోధము గల వానితో పరిచయము కలిగి ఉండకము. నోటిని నాలుకను భద్రము చేసుకునివాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. జీవ మరణములు నాలుక వశము. అందుకే మనం ఎల్లప్పుడూ పాజిటివ్ వర్డ్స్ మాట్లాడాలి. నెగిటివ్ పలికితే అదే జరుగుతుంది. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము. నలిగిన మనస్సు ఎముకలను ఎండింపచేయును. ఎప్పుడూ బాధపడుతూ ఉంటే ఇంకా అనారోగ్యానికి గురవుతూ ఉంటాం. నాశనమునకు ముందు గర్వం నడుచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. నీ పనుల భారము దేవుని మీద నుంచుము. అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును. కష్టము చేసి కూర్చుకున్నవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. సులభంగా వచ్చేదేది మన దగ్గర కొద్ది కాలమే ఉంటుంది. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. నొప్పించు మాట కోపమును రేపును. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము. మత్సరము ఎముకలకు కుళ్ళు. తన నోరు కాచుకునివాడు తన్ను కాపాడుకొనును. ఊరకొనుక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. ఒకడు నవ్వుచుండిను హృదయమున దుఃఖముండవచ్చును. సంతోషము తొదుకు వ్యసనమగును. భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగును. మంచివాని స్వభావము వానికే సంతోషమిచ్చును. జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మును. వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును. బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము. నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొనుము. నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము. నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును. నీవు పండుకొనినప్పుడు అది నిన్ను కాపాడును. నీవు మేలుకొనినప్పుడు అది నీతో ముచ్చటించును. దేవునికి అసహ్యమైన 6 పనులు కలవు. అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువారును. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. మూర్ఖపు మాటలు నోటికి రానియకము. పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు. అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభం నొందుట మేలు. పగడముల కంటే అది ప్రియమైనది. నాలెడ్జ్ ఈజ్ డివైన్. దేవుని ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడిచే సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకుము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును వృద్ధి చెందు. నీ పూర్ణ హృదయముతో దేవుని యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువును కలుగును. జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకు తగిన సామెతలివి. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము. నీ తల్లి చెప్పు బోధన త్రోసివేయకుము. అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారములై ఉండును.